అన్నం తినడానికి సినీ రంగం చాలా బాగుంది, సంతోషంగా ఉండటానికి రాజకీయ రంగం బాగుంది. అంటే వచ్చింది నేను మద్రాసు చదువుకోవడానికి వెళ్ళి పాకెట్ మనీ కోసం సినిమా ఇండస్ట్రీలో నెలకు 1500. అట్లానే అప్పటి నుంచి ఇప్పటిదాకా 35 ఏళ్ళ దాకా 3 ఇన్నింగ్స్ చేశా. బెస్ట్ రైటర్గా, బెస్ట్ డైరెక్టర్గా, బెస్ట్ ఆర్టిస్ట్గా అన్నీ చేశాను. డబ్బులు బాగా వచ్చినాయి, నేను వెల్ సెటిల్డ్. ఇప్పుడు నేను ఏమి చేయకుండా మా ఇంట్లో చచ్చిపోయేదాకా నేను ఫ్యామిలీ మొత్తం ఉన్నా కానీ మాకు బాధ లేదు, అంతా బాగా సంపాదించుకున్నాను సినిమా ఇండస్ట్రీ వల్ల. ఇంకా డబ్బులు అనేది అడుక్కోవాలనేది నాకు లేదు, అన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. తెలుగు సినిమా పరిశ్రమ నాకు ఇచ్చింది. అందుకని సినిమా పరిశ్రమ గురించి నేను బెంగపడాల్సిన అవసరం లేదు, అన్నీ నాకు ఇచ్చింది. నేను కూడా ఇన్ని రకాలుగా బెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చాను, నంది అవార్డు వచ్చింది. సేమ్ బెస్ట్ డైరెక్టర్గా ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాలు తీశాను. రైటర్గా మీకు తెలుసు. ఇంకా దేనికి నేను లోపడాలి, దేనికి కంగారు పడాలి అనేది లేదు. అదైతే నాకు అది గాడ్ గిఫ్ట్. ఇక ఈయన పాలిటిక్స్ అంటారా, పాలిటిక్స్ నథింగ్ బట్ సర్వీస్. ఓకే, ఎవరైతే సొసైటీకి సర్వీస్ చేస్తారో, ఉన్నాళ్ళలో బెస్ట్ ఎవరో వాళ్ళతో నేను ట్రావెల్ అవుతా. సింపుల్ అంతే. వాడు ఎవరు, వాడు కమ్మానా, కాపా, రెడ్డా, ఎస్సీయా, ఎస్టీయా ఏమనేది లేదు. ఇతను గుడ్ పొలిటీషియనా, నిజమైన ప్రజాసేవకుడా అన్ని చూసి వీళ్ళల్లో మనం ఎటు బెరామీటర్ వేయలేం. కాబట్టి ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు, వాళ్ళతో నేను ట్రావెల్ అవుతా. ఈ రాజకీయాలు మన కోసం కాబట్టి. ఓకే, రాజకీయాలు అంటుంటాడు ఎవడో ఒకడు, ఈ మధ్య కూడా విన్నాను ఎక్కడో, ఒరేయ్ మీరు దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మీకెందుకురా వెదవల్లారా రాజకీయాలు అంటే అది తప్పు. రాజకీయాలు ఉన్నవే ప్రజల కోసం. రైట్. రాజకీయం అంటే మరో పేరు సర్వీస్. అందుకని నాకు ఇది ఇష్టం, అది ఇష్టం. సో సంతోషం సుఖం రెండు ఉన్నాయి కాబట్టి. మొదటి ప్రశ్న చంద్రశేఖర్ గారు. సార్, నాకు ఏ లోటు లేదు, నేను దేనికి ఆశించాల్సిన అవసరం లేదు. కానీ పోసాని కృష్ణమురళి ఇప్పుడు వైసీపీకి పెయిడ్ ఆర్టిస్ట్గా మారిపోయారు. పేటీఎం చేయగానే ప్రెస్ మీట్ పెడతారు, పేటీఎం చేయగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద విరుచుకుపడతారు, దాడి చేస్తారు. పెయిడ్ ఆర్టిస్ట్ కాదా పోసాని? ఓ మాట చెప్తా. పోసాని కృష్ణమురళి అనేవాడు అంటే నేను, పేటీఎం అంటే డబ్బులు తీసుకొని ప్రెస్ మీటు నేను ఎప్పుడైనా ఒక్కసారన్నా పెట్టుంటే నేను ఒక అమ్మ అబ్బకి పుట్టినోడిని కాదు. ఇది అబద్ధం చెప్పిన వాడే అమ్మ అబ్బకి పుట్టనోడు. ప్రూవ్ చేస్తే ఇది, ప్రూవ్ చేయకపోతే అది. డిసైడ్ దేర్ సెల్ఫ్. నేను ఎక్కడే ఉంటా, ఎక్కడైనా ఉంటా, ఇక్కడే ఉండి లైట్ డిటెక్టర్ పెట్టుకోండి, ఇక్కడే ఉంటే మీకు దమ్ముంటే లైట్ డిటెక్టర్ పెట్టండి. ఇప్పుడు రెడీ. నేను గనక పెయిడ్గా ఒక్క ప్రెస్ మీట్ పెట్టినా నేను ఒక అమ్మ అబ్బకి పుట్టినట్టు కాదు. కానీ అయినా ఇంకా పోసాని అబద్ధం ఆడుతున్నాడంటే నార్కో టెస్ట్ పెట్టుకోండి. నార్కో టెస్ట్ చాలా కష్టం అబ్బా, ప్రభుత్వం పర్మిషన్ కావాలంటే ఇది పెట్టండి ఉంటారు కదా, లైట్ డిటెక్టర్ పెట్టండి. లైట్ డిటెక్టర్లో ఎడా పోసాని పెయిడా అని కోత కూసుద్ది కదా, అంటే దొంగ అంటే సామాన్ సర్దుకొని వేరే కంట్రీ వెళ్ళిపోతా. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ. సినిమాలో సుఖంగా ఉన్నారు, సినిమాలో తినడానికి ఇచ్చింది దిగులు లేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాల్లో మీరు ఎక్కడా పోటీ చేయరు. అంటే ప్రజారాజ్యం తర్వాత వైసీపీకి మద్దతు ఇస్తాను ఈ 14-15 ఏళ్లలో పోటీ చేయరు. కానీ పదవి తీసుకుంటారు, ప్రెస్ మీట్లు పెడతారు. దాన్ని ఏమనుకోవాలి? ఈ పేటీఎంకి సాక్ష్యాలు ఆధారాలు ఉంటాయా? కాదు, ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత నుంచి నేను ప్రెస్ మీట్లు పెట్టానా? నేను 15 ఏళ్ళ నుంచి ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నా. అప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ కాదు, ఎఫ్డీ చైర్మన్ కాదు, ఎవడికి కాదు. ఎవడు మన పేరు చెప్పుకొని, అంటే ప్రజల పేరు చెప్పుకొని అబద్ధాలు చెప్తాడో, ప్రజల పేరు చెప్పుకొని డబ్బులు తింటాడో, ప్రజల పేరు చెప్పుకొని వెండి పొడి పొడుస్తాడో, అలాంటి వాడి గురించి నేను ఎప్పుడుచో ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు వరకు నా ప్రెస్ మీట్లు ఉంటాయి, మీరు చూసుకోండి.
ఇప్పుడు ఎక్కడ మరి ప్రెస్ మీట్లు? నేను ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నానంటే, మీరు అనుకోవచ్చు ఒకప్పుడు వాడికి సపోర్ట్ చేశావు, ఒకప్పుడు ఈడీకి సపోర్ట్ చేశావు అనొచ్చు మీరు. నేను ఫక్తు ఓటర్ని, ప్రజల్లో ఒకరిని. ప్రజలు ఉన్నారు. 1983 83 వరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. 83 రాగానే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఇదే ప్రజలందరూ మొత్తం అబ్బా కాంగ్రెస్ వాళ్ళు తిని చచ్చిపోతున్నారు బాబు, ఒకసారి ఇదిగో ఈ సినిమా వాడు కదా, పైగా డబ్బులు సంపాదించుకున్నాడు, ఇతను అవినీతి కూడా అయ్యి ఉండలే అని రామారావు కోట్లేశారు. అంటే రామారావు కోట్లేస్తే వీళ్ళు జంప్ అయి వేరే పార్టీలోకి వచ్చినట్ట, ప్రజలందరూ కాంగ్రెస్లో జంప్ అయిపోయి తెలుగుదేశంకి వచ్చినట్ట.